తెలంగాణలో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు చేశారు. అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. గత నెలలో 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటరెడ్డి చిక్కారు. ఈ దాడుల్లో 30 లక్షల నగదు, విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి వెంకటరెడ్డి నివాసంతో పాటు ముఖ్యంగా ఆయన గతంలో 60,000 లంచం తీసుకుంటూ కూడా పట్టుబట్టడం జరిగింది. గత నెలలో ముఖ్యంగా ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా దాదాపు ఆయన నివాసం మంచిర్యాలలో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటు హైదరాబాదు, వరంగల్తో పాటు మరొకవైపు రంగారెడ్డి, ఈ 3 ప్రాంతాల్లో కూడా 4 ఏసీబీ అధికారులు 4 టీంలుగా విడిపోయి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం వెంకటరెడ్డి నివాసంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన పెద్ద ఎత్తున అక్రమాస్తుల్ని కూడబెట్టడంతో దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమాస్తుల్ని ఆర్జించాడనేటటువంటి అంశం ఈ ఏసీబీ సోదాల్లో బయటపడడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున బంగారంతో పాటు అదేవిధంగా నగదు, అదేవిధంగా మరొకవైపు డబ్బు, మరొకవైపు పెద్ద ఎత్తున భూముల్ని సంపాదించాడనేటటువంటి అంశం ఈ ఏసీబీ సోదాల్లో ప్రధానంగా పత్రాలని ఏసీబీ అధికారులు జప్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏసీబీ సోదాలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే గతంలోనే ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి 60,000 తీసుకుంటూ కూడా పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి పైన నిఘా ఉంచడం జరిగింది. నిఘా ఉంచి అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్రమాస్తులకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున ఒకేసారి 10 చోట్ల ఏసీబీ సోదాలు ముఖ్యంగా వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం పైన, ఆయన బంధువుల పైన, ఆయన స్నేహితుల పైన, ఆయన అనుచరులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా ఏసీబీ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ ఏసీబీ సోదాల్లో ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తులకు సంబంధించి ఏ విధంగా సంపాదించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గతంలో అడిషనల్ కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించేటటువంటి వాస్తవాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.